రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. అలాగే సీఎం నివాసంలో ప్రకాష్ గౌడ్ తో పాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు ఇతర నేతలు కూడా చేరుతున్నట్లు సమాచారం. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరుతున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్స్ ఇతర నేతలు కూడా చేరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సందీప్, బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. శాసనసభ సమావేశాలకు ముందే కూడా బీఆర్ఎస్ ఎంపీలని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఇప్పటికే 7 శాసనసభ్యులు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరగా రేపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరినారు. మరో 2-3 రోజుల్లో కూడా నగరానికి సంబంధించినటువంటి 3 లేదా 4 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో కేవలం 2 స్థానాలు మాత్రమే రంగారెడ్డి గ్రేటర్ సంబంధించినటువంటి స్థానాలపై కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఆ నేపథ్యంలో పూర్తిగా అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేలను ఇక్కడ చేర్చుకుంటే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలం ఏర్పడుతుంది. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కూడా తప్పకుండా విజయం సాధించవచ్చని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కూడా ముఖ్యంగా గ్రేటర్ ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపైన కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించారని చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే రేపు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు అలాగే కౌన్సిలర్లు కూడా చేరుతారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. అలాగే సీఎం నివాసంలో ప్రకాష్ గౌడ్ తో పాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్స్ ఇతర నేతలు కూడా చేరుతున్నట్లు సమాచారం.